లండన్ టవర్ చరిత్రలో ఎన్నో రక్తసిక్త సంఘటనలకు సాక్షిగా నిలిచిన ప్రదేశం. ఎన్నో రాజకుమారులు, రాణులు, సైనికులు అక్కడే మరణించారు. కానీ అక్కడి గోడల మధ్య ఇంకా ఆత్మలు తిరుగుతున్నాయని మాట విన్నారా? రాత్రి 12 గంటలప్పుడు ఓ పర్యాటకుడు టవర్ను సందర్శించేందుకు ఒంటరిగా వెళ్లాడు. చీకటి గదుల్లో నడుస్తుండగా అనుకోకుండా కిటికీ వెనక నుండి ఓ మృదువైన గొంతు వినిపించింది, సేవ్ మీ. అతను భయంతో తిరిగి చూసే లోపే ఒక తెల్లని నీడ కటకటాల లోపల కనిపించింది. మెల్లగా వెలుగు పెరిగింది. ఓ యువరాణి తన తల చేతిలో పట్టుకుని నిలబడి ఉంది. ఆమె ముఖం భయంకరంగా నీలిరంగులో మారిపోయింది. ఆ క్షణమే గదిలోని దీపాలు ఓర్పోయాయి. పర్యాటకుడు వెనక్కి తిరిగి పరిగెత్తేలోపు చల్లని గాలితో పాటు ఒక పిసిగిన చేయి అతని భుజాన్ని తాకింది. అతడు భయంతో కేకలు వేయడంతో ఓ గట్టి కీచు శబ్దంతో తలుపు మూసుకుంది. అక్కడోని శబ్దం అలుముకుంది. ఈ కథను చెప్పిన గైడ్ ఆ టూరిస్ట్ ఆ రోజున తర్వాత ఎప్పుడూ కనిపించలేదని చెబుతారు. ఆ గదికి దారితీసే తలుపులు మాత్రం అప్పటినుంచి ప్రతి అర్ధరాత్రి అలా స్వయంగా తెరుచుకుంటూనే ఉంటాయని టవర్ గార్డులు చెబుతున్నారు.